నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జమిలీ ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం. రివైజ్డ్ చేసిన లోక్సభ బిజినెస్ లో లేని బిల్లులు. కేసీఆర్ కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం వెనుకబాటుకు గురైందని విమర్శ. ఆదివారం కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు. స్వామివారి దర్శనానికి దాదాపు 2 గంటల సమయం. కేరళ రోడ్డు ప్రమాదంలో నవదంపతులు సహా 4 మృతి. హనీమూన్ వెళ్లి వస్తుండగా బస్సును ఢీకొట్టిన కారు. గాజా పట్టీపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ మారణ హోమం. నెతన్యాహు సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 17 మంది మృతి. లోక్సభలో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లులను రేపు ప్రవేశపెట్టడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాలు పూర్తయ్యే వరకు లోక్సభలో ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. గ్రాంట్ల కోసం సోమవారం లిస్టు చేసిన సప్లిమెంటరీ డిమాండ్లను ఆమోదించిన తర్వాత వచ్చే వారం రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ జారీ చేసిన సవరించిన బిజినెస్ జాబితాలో ఈ 2 బిల్లులను తొలగించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియనున్నాయి. అంతలోపే బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే తాజా పరిణామాలతో శుక్రవారం ముగిసే సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. అయితే లోక్సభ స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ద్వారా ప్రభుత్వం ఎప్పుడైనా లెజిస్లేటివ్ అజెండాను చివరి నిమిషంలో కూడా పార్లమెంటుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు నిర్వహించనుండగా ఇవాళ రేపు పరీక్షలు జరగనున్నాయి. 33 జిల్లాల్లో 1368 పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకే పేపర్ 1 పరీక్ష ప్రారంభమవగా అభ్యర్థులు 9:30 గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 6865 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బేగంపేటలోని మహిళా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. కూకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, బాచ్పల్లి ప్రాంతాలలో సుమారు 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్, బహదూర్పల్లి, మైసమ్మగూడ, చింతల్, ఐడీపీఎల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు నిర్వాహకులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించారు. పరీక్షా కేంద్రాలకు నిర్దేశిత సమయానికి రాని అభ్యర్థులను నిర్వాహకులు అనుమతించలేదు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అరుణ కళాశాల పరీక్షా కేంద్రానికి 4 అభ్యర్థులు 1 నిమిషం ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు. బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ కేంద్రానికి 3 అభ్యర్థులు ఆలస్యంగా వచ్చి వెనుదిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లోకి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు నిమిషం నిబంధన కారణంతో పరీక్షకు అనుమతించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాజీ సీఎం కేసీఆర్కు రాసిన బహిరంగ లేఖలో వెల్లడించారు. 6 పేజీల బహిరంగ లేఖ రాసిన మహేష్ కుమార్ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతూ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. సెంటిమెంట్ పేరుతో 2 సార్లు పీఠమెక్కిన కేసీఆర్ గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు. మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తారని మోసగించారన్న మహేష్ గౌడ్ బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న మహేష్ గౌడ్ ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని వెల్లడించారు.
మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ గగ్గోలు ఆపాలన్న పీసీసీ అధినేత ప్రాజెక్టు డీపీఆర్ కోసం 150 కోట్లు తప్ప అదనంగా రూపాయి ఖర్చు చేయలేదని వెల్లడించారు. గీత రచయిత అందశ్రీపై కక్షగట్టి 10 ఏళ్లు అధికారిక గీతం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పేలడం మానుకునేలా కేసీఆర్ చూస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ బడులను నిరంతరం పర్యవేక్షిస్తామని, రాష్ట్ర భవిష్యత్తుకు వారధులైన విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లలో నాటి బీఆర్ఎస్ హయాంలో ఆర్భాటంగా గురుకులాలు ప్రారంభించారే తప్ప భవనాలు కట్టించడం మర్చిపోయారని విమర్శించారు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40% పెంచామన్న భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుల మాదిరి డ్రామాలు చేయడం తెలియదని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం 5,000 కోట్లు ఖర్చు చేస్తామంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో కొత్త శకం ప్రారంభమైంది. ప్రభుత్వం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు గాను సరికొత్త డైట్ ఛార్జీలు పెంచుతూ అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ గురుకులాలు అదేవిధంగా వసతి గృహాల్లో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ కామన్ డైట్ మెను ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏంటి? డైట్ ఛార్జెస్ పెంచాం. డైట్ ఛార్జెస్ ఒకటేసారి 40% పెంచాం. ఇది 10 ఏళ్లు పెంచలే గత ప్రభుత్వ హయాంలో. బయట పెరిగిన ధరలకు అనుగుణంగా జనరల్గా ఎవ్రీ ఇయర్ లెక్క కట్టి పెంచుతూ ఉంటారు. చదువుకునే పిల్లలకు మాత్రం పెంచడం, మిగతా అన్ని పెంచారు. సో అందుకోసం మా ప్రభుత్వం రాగలనే ప్రజల ప్రభుత్వం కాబట్టి పిల్లలంతా మా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి నిన్నే స్టడీ చేసి తగినదిగా 40% పెంచాం. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉంది డైట్ ఛార్జెస్? మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతకు పెంచారు? నేను ఉదాహరణకి 3వ తరగతి నుంచి 7వ తరగతి 950 ఉండేది పర్ మంత్. దాన్ని ఇవాళ మేము 1330 చేశాం. అట్లాగే క్లాస్ 8th to 10th క్లాస్ వరకు కేవలం 1100 రూపీస్ ఉండేది పర్ మంత్. దాన్ని ఇవాళ మేము 1540 రూపీస్ అంటే 1540 చేశాం. అట్లాగే ఇంటర్ టు పీజీ వరకు కేవలం 1500 రూపీస్ ఉండేది పర్ స్టూడెంట్. ఇవాళ దాన్ని 2100 చేశాం. మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మనం పెంచితేనే వాళ్ళకి అన్ని కూరగాయలు కానీ, బియ్యం కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ కొని పెట్టగలం. ఈవెన్ నాన్ వెజిటేరియన్, ఈవెన్ ఎగ్ కానీ, లేకపోతే ఫ్రూట్ కానీ. అట్లాగే దీంతో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ అంటే పిల్లలు వాడుకునే సబ్బు, తలకు రాసుకునే నూనె, ఆడపిల్లలకి కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి, నాప్కిన్స్ లాంటివి, శానిటరీ నాప్కిన్స్ లాంటివి. వాటికి సంబంధించి కూడా మేము 200% పెంచాం కొన్నిటికైతే. ఉదాహరణకి మీరు పిల్లలకు సంబంధించి 8th to 10th క్లాస్ అండ్ అబౌవ్ 11 years ఏజ్ గర్ల్స్కి కేవలం 75 రూపీస్ ఉండేది. దాన్ని 275 రూపీస్ చేసాం పర్ మంత్. అట్లాగే 3rd to 7th క్లాస్ ఉన్న అమ్మాయిలకి కేవలం 55 రూపీస్ ఉండేది. దాన్ని 175 రూపీస్ చేసాం. సో ఇవన్నీ పెద్ద ఎత్తున పెంచి ఈరోజు ఆ పెంచిన మెనూని స్టేట్ వైడ్గా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీస్ అందరు కలిసి, సెక్రటరీస్ అందరు కలిసి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రి మండలి అందరూ కలిసి కూర్చొని మెనూ ఛార్జ్ పెంచాం, డైట్ ఛార్జెస్. దానికి అనుగుణంగా వాళ్ళకు మెనూ తయారు చేసి ఆ మెనూని స్పష్టంగా అమలు చేసేటట్టుగా ఆదేశాలు ఇచ్చాం. ఇవ్వటమే కాకుండా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఆ మెనూని ఇంట్రొడ్యూస్ చేసి పిల్లలకి ఇచ్చే క్రమంలో మా మంత్రులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ కలెక్టర్స్, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రతి స్కూల్లో ఏదో ఒక స్కూల్లో అందరూ ఈ మెనూ లాంచ్ చేస్తూ వాళ్ళతో కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి దీని ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉండబోతుంది? పర్యవేక్షణ ఎట్లా చేస్తారు? అధికారులు అందరితో కలిసి సమిష్టిగా, స్పష్టంగా ఒక కామన్ డైట్ మెనూని తయారు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సెక్రటరీ, ఆ సొసైటీకి సంబంధించిన సెక్రటరీ, మిగతా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదో ఒక స్కూల్లో కంపల్సరీ వారు అటెండ్ అయ్యేటట్టుగా, ఆ వాళ్ళతో కలిసి భోంచేసేటట్టుగా, ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా, వాళ్ళకి వీళ్ళు అవసరమైనటువంటి కొన్ని వాళ్ళ అనుభవాలను వాళ్ళకి చెప్పేటట్టుగా, దాన్ని స్ఫూర్తితో పిల్లలు ఎదగడానికి కావాల్సిన ఒక ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేశాం. అది నిత్యం నిరంతరం జరుగుతుంది. ఇటీవల తరచూ విద్యార్థులు వసతి గృహాల్లో అస్వస్థతకు గురవుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పి ప్రతిపక్షాలకు విమర్శ చేస్తున్న నేపథ్యంలోనే వీటి బాట పట్టారని ఒక చేతగానటువంటి వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. 10 ఏళ్ళు హాస్టల్స్ నిర్మాణం చేయకుండా ఒకటే తరగతి గదిలో వాళ్ళని ఆడనే తినటం, ఆడనే పడుకోవటం, లేకపోతే ఆడనే వండుకోవటం కార్యక్రమాల వలన ఈరోజు అపరిశుభ్రత
ఆయా స్కూల్స్లో ఏర్పడతాయి. 10 ఏళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జెస్ పెంచకపోవటం వల్ల నాణ్యత లేనటువంటి సరుకులు ఏదో ఒకటి సప్లై చేయడం, వండి పెట్టడం జరిగింది. దీని అంతటికీ పాపం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజే ధరలు పెంచి, ఆ రోజే ఈ పాఠశాలన్నిటికీ మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏ రకంగా రూపకల్పన చేసి ముందుకు పోతున్నాం చేసి ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు. మాకున్నటువంటి సంకల్పం, మా నిబద్ధత, మా ప్రజలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో నిబద్ధతతో మేము చేసే కార్యక్రమం ఇది. వాళ్ళకి ఏమాత్రం కమిట్మెంట్ ఉన్నా ఈ 10 ఏళ్లలో ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు. విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నారు, పటిష్టం చేస్తున్నారు. ఒకవైపు చాలా ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతులు లేక, సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతుంది. ఎస్, వాటన్నిటిని పరిశీలించిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సంబంధించిన వాళ్ళు మూసేసిన స్కూల్స్ కానీ, వాళ్ళు మూసేసిన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కళ్యాణ మండపాలు కానీ ఏమైనా ఉంటే అవి బలవంతంగా కిరాయికి స్కూల్స్కి వృద్ధి, ఆ కిరాయి ఇప్పించుకుంటూ పిల్లగాళ్ళందరినీ ఒక దగ్గర కుక్కి అటు ఇటు కాకుండా చేశారు. అందుకే మేము రాగానే అసలు ఈ స్కూల్స్ అన్నిటికీ పక్కా బిల్డింగ్స్ కట్టాలి. ఆ కట్టేది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి. ఒక్కొక్క స్కూల్కి 20 ఎకరాలు తగ్గకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ అని నామకరణం చేసి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే విధంగా వాటిని డిజైన్ చేయించి వాళ్ళ కన్స్ట్రక్షన్తో వెళ్ళిపోతాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ సంవత్సరం కనీసం ఒకటైనా కట్టాలనేది మా లక్ష్యం. రాబోయే సంవత్సరాల్లో అన్ని నియోజకవర్గాల్లో సంపూర్ణంగా ఆ విద్యార్థులంతా ఇందులో చదువుకునే స్థాయిలో పాఠశాలలు నిర్మించాలనేది మా లక్ష్యం. కేవలం ఈ ఒక్క సంవత్సరమే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పుడు మాట్లాడే టీఆర్ఎస్ పార్టీ గత సంవత్సరం ఆ సంవత్సరాన్ని వాళ్ళు ఖర్చు పెట్టింది 70 కోట్లు. ఎక్కడ 70 కోట్లు? ఇక్కడ మేము ఆలోచన చేసి ఖర్చు పెట్టాలనుకున్నది 5,000 కోట్లు. దీన్ని బట్టి మేము ఇచ్చే ప్రయారిటీ ఏంటో, వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ ఏంటో అర్థమవుతుంది. ఇది ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ గతి మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత నిధులతో ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ బడుల్ని బలోపేతం చేస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు. కెమెరా పూర్ణచంద్రతో లింగ ఈటీవీ ఖమ్మం. కుటుంబంతో సహా చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకే, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కొద్దిసేపటి కిందని అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ కూడా తన కుటుంబ సభ్యులతో కూడా ఇంటికైతే చేరుకోవడం జరిగింది. తాజాగా జరిగిన పరిణామాలపైన కూడా అయితే చిరంజీవికి వివరించేందుకు కూడా ఆ ప్రస్తుతం వచ్చినట్లయితే ఇప్పుడు తెలుస్తుంది. అయితే నిన్న తర్వాత మొన్న జరిగిన ఘటనలకు సంబంధించి కూడా పూర్తిగా అంటే తను ఆ చిక్కటిపల్లికి సంబంధించి కూడా ఏదైతే సంధ్య థియేటర్ల వద్ద జరిగిన ఘటనలకు వివరాలు కూడా చెప్పడం, తర్వాత ఆ పుష్ప 2 ఆ సినిమా ప్రీ రిలీజ్ షోకి సంబంధించి కూడా అక్కడ జరిగిన ఘటనలతో పాటు ఇటు పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, తర్వాత ఆ జైల్లోకి సంబంధించి కానీ జరిగిన ఘటనల అంశాలపైన కూడా పలు అంశాలపైన కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవికి వివరించే అవకాశాలు అయితే కనపడతాయి. అయితే కొద్దిసేపటి కిందనే మెగాస్టార్ నివాసానికి ఇటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో అయితే నేరుగా అతను కారు డ్రైవింగ్ చేసుకుంటూ అయితే నేరుగా అయితే రావడం జరిగింది. తాజాగా జరిగిన పరిణామాలకు ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించి, సినీ ప్రముఖులకు సంబంధించి కూడా మద్దతుగా అంటే ఎక్స్ వేదిక కానీ, తర్వాత ప్రత్యక్షంగా నిన్న అల్లు అర్జున్ నివాసానికి వచ్చి తర్వాత అతనికి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసింది. ఇటు ప్రముఖులు, ఇటు సినీ నటులు కానీ, దర్శకులు, తర్వాత నిర్మాతలు కూడా అందరూ కూడా ఇటు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని అతనికి సంఘీభావం తెలుపుతూ కూడా అతనికి జరిగిన ఘటనలు కూడా వివరాలు అయితే వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరిగిన పరిణామాలు పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. కానీ ఈరోజు ఉదయం ఇటు నేరుగా ఆ కుటుంబ సభ్యులతో కూడా చిరంజీవి ఇంటికి రావడంతో కూడా ప్రస్తుతం అక్కడ జరిగిన ఘటనలకు సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలిసిన జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల జరిగిన ఘటనలో పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా ఆ రోజు రాత్రి 9:30 గంటలకు ప్రీ రిలీజ్ షోకి సంబంధించి కూడా ఇటు ఉన్న నేపథ్యంలో 9:40కి అక్కడికి చిక్కటిపల్లి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తకి ఇటు అల్లు అర్జున్తో పాటు తర్వాత సినిమా సంబంధించిన కూడా చిత్ర యూనిట్ కూడా అందరికీ అక్కడికి రావడంతో కూడా అయితే అక్కడ వచ్చి తర్వాత నేరుగా సినిమా హాల్కి వెళ్లే సమయంలో తొప్పుసలాట జరగడం జరిగింది. దాంట్లో రేవతి అన్న మహిళ అక్కడే మృతి చెందడంతో కూడా తన కుమారుడు ప్రస్తుతం అయితే కిమ్స్ లో ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. అయితే ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దాదాపు 2 ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయడం జరిగింది. ఒకటి రేవతి భర్త ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఒకటి నమోదు చేయగా, మరొక సంబంధించి కూడా ఎవరైతే ఘటన స్థలంలో ఉన్న ఎస్ఐ ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసి 2 ఎఫ్ఐఆర్లో కూడా వివిధ సెక్షన్లకు సంబంధించి కూడా నమోదు చేయడం, ఆ సెక్షన్లో నమోదు చేసిన వాటిలో కూడా ఇప్పటికే సంధ్య థియేటర్కి సంబంధించిన మేనేజర్తో పాటు మరికొంతమంది
మందిని అరెస్ట్ చేసి వారిని అయితే రిమాండ్కి తరలించడం జరిగింది. అదే కేసులో అల్లర్జున్ A11గా ఉన్నాడు. ఆ A11కి సంబంధించి కూడా అతన్ని నేరుగా జూబ్లీహిల్స్ తన నివాసంలో ఉదయం 9:30 ప్రాంతంలో కూడా పోలీసులు ఇంటికి చేరుకొని అతన్ని అయితే అదుపులో తీసుకొని మొత్తం స్టేట్మెంట్ వాంగ్మూలం కోసం అని చెప్పి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించిన ఘటన కూడా చూసిన సంగతి తెలిసింది. అయితే నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం తర్వాత అటు అత్యవసర పిటిషన్ సందర్భంగా కూడా హైకోర్టులో పిటిషన్ సంబంధించిన విచారణకు సాగిన తర్వాత మధ్యంతరం బెయిల్ అయితే మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు సాయంత్రం కొన్ని అన్యాన్య కారణాల వల్ల కూడా ఆ రోజు జైలు నుంచి బయటికి రాకపోవడం కూడా జరిగిన సంగతి తెలిసింది. అయితే నిన్న ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా అతను జైలుపై విడుదల కావడం తర్వాత అక్కడ జరిగిన ఘటనలపై కూడా అతన్ని న్యాయవాదుల సమక్షంలో కూడా ఇటు అల్లర్జున్ అయితే చర్చించి తర్వాత న్యాయవాదులు కూడా వారి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఆ రోజు జరిగిన పరిణామాలతో పాటు విడుదల ఎవరు కూడా ఏం జరిగిందని కూడా అన్ని విషయాలు కూడా ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి అయితే అల్లర్జున్ అయితే వివరించే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో కూడా మరి వారు ఏదైనా మీడియాకు సంబంధించి కూడా ఏదైనా మాట్లాడతారా లేదని కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సింది. ఇప్పటికే ఈ ఘటనపై కూడా అంటే లీగల్గా వెళ్తాము, ఎందుకంటే అక్కడ జరిగిన పరిణామం అంటే జైల్లోకి సంబంధించి కూడా న్యాయవాది అశోక్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మీడియా సమావేశంలో అక్కడ ఏర్పాటు చేసిన సమయంలో కూడా మీడియాతో మాట్లాడుతూ కావాలని ఉద్దేశపూర్వకంగానే అల్లర్జున్ లేటుగా విడుదల చేశారని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. కాబట్టి ఆరోపణకు సంబంధించి కానీ మరి లీగల్గా వెళ్తామని కూడా అతను చెప్పడంతో కూడా అవన్నీ విషయాలు కూడా ప్రస్తుతం అయితే చర్చించినట్టు తెలిసిందే. కానీ మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తర్వాత అతన్ని అడిగి అంటే సలహాలు కానీ తర్వాత రాబోయేకి సంబంధించి కూడా ఎలాంటి ఎదుర్కోవాలి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మరి ఇంకా ఎవరైనా వస్తారా లేదనేది కూడా చల్లదు. ఎందుకంటే నిన్ననే అల్లర్జున్ ఇంటి దగ్గర కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా అతనికి మద్దతుగా నిలిచి సంఘీభావం అయితే తెలిపిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు కొద్దిసేపటి కింద అయితే అరవింద్ కూడా వచ్చినని ఒక సమాచారం ఉన్నప్పటికీ అయితే అరవింద్ ఉన్నారా లేదా అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాలి. ప్రస్తుతం అయితే అల్లర్జున్తో పాటు వారి కుటుంబ సభ్యులు అయితే ఇంటికి వచ్చి తర్వాత ప్రస్తుతం అయితే వారి అందరూ కూడా ఈ ఘటన జరిగిన వాటికి సంబంధించి కూడా చర్చించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒట్టు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మున్సిపాలిటీనన్నింటినీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పర్యటించిన మంత్రి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ కార్పొరేషన్ నిధుల నుంచి 8 కోట్ల రూపాయలతో పలు ప్రగతి పనులకు భూమి పూజ చేశారు. నగరంలోని 20వ వార్డులో 40 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగుతోందన్న మంత్రి జూపల్లి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్లో ఇల్లు కావాలంటూ పెట్టుకున్న అర్జీలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడపోత కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే ప్రారంభమైనప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. స్వీకరించిన దరఖాస్తుల్లో తమకు నివాస గృహం లేదని అర్జీ పెట్టుకున్న వారిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాధాన్యత క్రమాన్ని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో 45,500 ఇళ్లను మంజూరు చేయగా దరఖాస్తులు మాత్రం లక్షలు దాటాయి. ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. సమగ్ర కుటుంబ సర్వే నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల్ని ఎంపిక చేసేందుకు సర్వే చేపడుతున్నారు. దీనికి గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా యాప్ను ఆవిష్కరించగా గ్రామ పంచాయతీలు, పురపాలికలు, నగరపాలక సంస్థల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లకు యాప్ డౌన్లోడ్ చేసి యూజర్ ఐడీలు కేటాయిస్తున్నారు. దీనికోసం ఉద్యోగుల మెయిల్ ఐడీలు రూపొందించి లాగిన్లు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల దగ్గరకు వెళ్లి వివరాల్ని అప్పటికప్పుడే యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు 45,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం 3 ఇళ్ల ఆకృతుల్ని రూపొందించింది. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించారు. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం
ప్రభుత్వం మంజూరు చేయనుంది. ప్రజాపాలన సమయంలో మహిళల పేరు మీద దరఖాస్తులు తీసుకోగా వాటి ఆధారంగానే ఎంపిక చేస్తున్నారు. గిరిజనులు, పేదలు, వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్లను కేటాయించనున్నారు. అందులో భాగంగా అవసరమైన అన్ని వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైమరీగా మొదటిగా వచ్చి ఆ పేరు మరియు ఆధార్ కార్డు నంబరు, రేషన్ కార్డు నంబర్ను వెరిఫై చేసి అందులోనే వస్తాయి యాప్లో. వాటితో పాటు ఆ ఇంటి పరిసరాల ఫొటోస్, ఇంటి ముందు భాగం ఒకటి, లోపల ఫ్లోర్ భాగం ఒకటి, తర్వాత సామాగ్రి, తర్వాత ఇంటి నిర్మాణ స్థలాన్ని కూడా ఫోటో తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన వివరాలు కూడా కనుక్కొని పూర్తి స్థాయిలో అప్లోడ్ చేసి అర్హులున్న వారికి అందరికి కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అంటే ఇంటి స్థలానికి సంబంధించిన పేపర్స్ అంటేనే వాళ్ళు కొద్దిగా ఈ పాతిళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి ఇంటికి సంబంధించిన మా దగ్గర ఎటువంటి పేపర్లు లేవు అనేసి చెప్పడం జరుగుతుంది. వారి దగ్గరికి వెళ్ళి ఇంటి పన్ను కట్టిన రసీదు కానీ, వాళ్ళ పూర్వీకుల దగ్గరికి వెళ్ళి ఏమైనా రాసిచ్చిన పత్రాలు కానీ, సాదా బైనామా పేపర్స్ కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా అడగడం జరుగుతుంది. వారు తీసుకొచ్చి చూపించిన దాన్ని ఏదైతే దీనికి సరిపోతుందో అది తీసుకొని మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సర్వేకి మాకు గ్రామస్తులందరూ కూడా సహకరించడం జరుగుతుంది. ఈ సర్వేను త్వరితగతిన పూర్తి చేసి నివేదికను పై అధికారులు పంపించడం జరుగుతుంది. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వేలాదిగా దరఖాస్తు చేసుకున్నారు. వీటి ఆధారంగా సర్వే చేస్తున్నారు. అర్హుల్ని సైతం ఇందులోనే తేల్చనున్నారు. గ్రామాల్లో కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు సర్వే చేపడతారు. ఒక కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 43,000 మంది వివరాలు యాప్లో నమోదై ఉన్నాయి. వీటిని డివిజన్ల వారీగా విభజించి వార్డు అధికారులకు అప్పగించారు. ఎక్కువ ఇళ్లు ఉంటే అదనంగా సర్వే సిబ్బందిని పెంచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 107,398 ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయి. 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ను నియమించి రాబోయే 20 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులు దాదాపు 2,20,000 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో స్థలమున్న వారికి, పక్కాగా డాక్యుమెంట్లు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. అటు దరఖాస్తుదారులు తమకు తప్పకుండా ప్రభుత్వం ఇళ్లు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. నాకు 2 బిడ్డలు. మా భర్త పేరు కొమరయ్య. నాకు సొంత ఏం లేదు, బయట భూమి లేదు, ఇల్లు జాగలేదు. మా నాన్న ఈ బిడ్డ ఎట్లా బతుకుతుందని 2 గుంటలు జాగిచ్చిండు. అది కూలిపోయినట్టే ఉన్నది. ఇల్లు అంతా సెదలచ్చి ఉన్నది, గూనె పెంకల ఇల్లు. దాంట్లో కట్టుకుంటా అని అప్లై చేసిన. ఇంటి నెంబరు, ఇంట్లో ఇది కాగితాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవన్నీ మేడం అడిగింది. ఫోటోలు కూడా తీసుకున్నారు. మాకు రావాలని కోరుకుంటున్నాం. నాకు ఒకటే రూమ్, నాకు మట్టి గోడలు, నాకు పిల్లలు వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే. పెళ్ళిళ్ళు అయినాయి, వర్షాకాలం ఇబ్బంది అవుతుంది. నాకు ఇల్లు కావాలి కోరుకుంటాను. అప్లై చేసిన మేడం సర్వకు వచ్చింది. ఇల్లు కట్టుకుంటాను అని అడిగింది, జాగే వాటి ఉన్నదని అడిగింది, రేషన్ కార్డు అడిగింది, ఆధార్ కార్డు అడిగింది, ఫోటో తీసింది. నాకు ఇల్లు రావాలి, దయచేసి నాకు ఇల్లు అయితే రావాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లక్షల దరఖాస్తులు రాగా వాటిలో ప్రాధాన్యతను నిర్ణయించడం అధికారులకు కత్తి మీద సాములా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పటి సంస్థానంగా విద్యా కేంద్రంగా పేరొందిన వనపర్తి జిల్లా ప్రస్తుతం అక్రమ బియ్యం దందాకు అడ్డాగా మారుతోంది. కోట్ల విలువైన ధాన్యాన్ని అప్పగిస్తే మరాడించి బియ్యం ఇవ్వకుండా అక్రమ దందాకు తెరలేపుతున్నారు మిల్లర్లు. ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. 175 మిల్లుల్లో 85 మిల్లులకు ధాన్యం కేటాయిస్తే కనీసం 5 మిల్లులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్లు సమర్పించలేదంటే మిల్లర్ల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. వనపర్తి జిల్లాలో మిల్లర్ల అక్రమాలు తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కొత్తకోట, మదనపురం మండలాల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 మిల్లుల్ని పరిశీలించగా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలింది. దాని విలువ సుమారు 8 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. పౌర సరఫరాల శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా చేస్తున్న తనిఖీల్లో కోట్ల విలువైన ధాన్యం కనిపించకుండా పోతున్న ఘటనలు బయటకొస్తూనే ఉన్నాయి. క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నా తనిఖీల్లో అక్రమాలు పదే పదే బయటపడ్డం, అధికారుల పర్యవేక్షణ లోపానికి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యానికి, మిల్లర్ల లెక్కలేనితనానికి అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన 12 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా వారి నుంచి అపరాధ రుసుముతో కలిపి 135.55 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సి ఉంది. వాటిల్లో కొన్ని మిల్లులు 29 కోట్లు, 30 కోట్లు, 33 కోట్లు చెల్లించాల్సి ఉందంటే ఏ స్థాయిలో ధాన్యం పక్కదారి పట్టిందో అర్థం చేసుకోవచ్చు. 2020
2021 రబీ సీజన్ నుంచి 2022-23 రబీ సీజన్ వరకు ఇచ్చిన ధాన్యం నుంచి బియ్యాన్ని అప్పగించడంలో విఫలమైన 28 మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ను సైతం ప్రయోగించారు. ఈ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం సుమారు 153 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఈ కేసులో వివిధ దశల్లో ఉన్నాయి. రెండు 2020-21 రబీ నుంచి 2022-23 ఖరీఫ్ వరకు 50కి పైగా మిల్లుల్ని పౌర సరఫరాల శాఖ డిఫాల్టర్లుగా తేల్చింది. వీరికి 1,67,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగించగా 1,12,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అందులో ఇప్పటి వరకు 65,000 మెట్రిక్ టన్నుల ధాన్యమే ప్రభుత్వానికి చేరింది. సుమారు 46,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. సకాలంలో బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదు కనుక 25% పెనాల్టీతో 58,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. అంటే సుమారు 2012 ఏసీకేలు రావాలి. ఆ బియ్యం విలువకు 12% వడ్డీ కలుపుకొని సుమారు 220 కోట్లు డిఫాల్టర్లు బకాయి పడ్డారు. జరిగేదంతా కళ్ల ముందు కనబడుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారులు తాజా నిబంధనల మేరకు బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా మిల్లర్లకు ధాన్యం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఫాల్టర్లుగా లేని వారికి ప్రభుత్వం ధాన్యం కేటాయించమని చెప్పింది. అందుకోసం ముందుగా అండర్టేకింగ్ తీసుకుని 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ చెయ్యాలని నిర్దేశించింది. వనపర్తి జిల్లాలో మొత్తం 175 మిల్లులుంటే 91 మంది అండర్ టేకింగ్ గా సమర్పించారు. పూచీకత్తు సమర్పించాల్సిన గడువు ముగిసిపోయినా కేవలం 5 లోపు మిల్లర్లు మాత్రమే ఇప్పటి వరకు బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్లు సమర్పించారు. మిగిలిన మిల్లర్లపైన ఒత్తిడి తీసుకొచ్చి పూచీకత్తులు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన 100 కోట్ల విలువైన బియ్యాన్ని రాబట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే మిల్లర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మిల్లర్లతో కుమ్మక్కై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. ఇప్పటికైనా అధికారులు మిల్లర్ల పట్ల కఠినంగా ఉండాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు వనపర్తిపై ప్రత్యేక దృష్టి సారించి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.